ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. సింహరాశి ఫలితాలు, మార్చి నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 5, ఖర్చు 5. అంటే వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు వస్తుంటుంది, పోతుంటుంది. మరి రాజపూజిత 7, అవమానాలు 7. అంటే మనల్ని ఎంతమంది గౌరవిస్తారో అంతమంది మనల్ని దూరం చేస్తుంటారు. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాటకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, ప్రజలలో ఒక మంచి స్పందన సంపాదించుకున్న వాళ్ళు కూడా ఒక స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు గురి కావటం, ఒక స్త్రీ నుంచి ఇలా జాతక యోగంలో చాలా వరకు కొంచెం దెబ్బ తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ విశేషాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ముందు ఎవరికి చెప్పొద్దండి. వ్యాపార రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిట్రా అంటే, ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి. ఆ నష్టాలు రాకోకుండా ఉండాలంటే కొద్ది నిదానము, ఓపిక చాలా అవసరం. మరి రాజకీయంలో కూడా జనాలలో ఒక మంచి స్పందన, ప్రజలలో ఒక గౌరవం, ఒక అభిమానం అనేది ముందుకు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి విద్యారంగంలో కూడా చూసుకుంటే చాలా విద్య బాగుంటుంది, తెలివితేటలు చాలా బాగుంటాయి, వీళ్ళు చేసే పనులు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఏదైనా సరే ఒకరికి భయపడే రకం కాదు. ఏదైనా సరే మొహముంగల మాట్లాడతారు. యథార్థం అనేది ఇలా జాతకంలోనే కనబడుతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన దైవ అనుగ్రహ కటాక్షమైన కళ కనబడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఓపిక చాలా అవసరం. ఆ ఓపిక లేకోకుండా కొద్దిగా మనం స్పీడ్ అయ్యారా అనుకోండి, దానివల్ల మళ్ళా పాతాళ లోకాలకు పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్లో మీరు ఎలా ఉండారో ఆ స్థితికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థితికి పోకూడదంటే చాలా ఓపిక, చాలా నిదానము, మీరు చేసే పనులు, చేసే కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయకూడదు. పనులు అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందే ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి మీ ప్లానింగ్ చెప్పి పొరపాట్లు చేయొద్దండి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కిందకు పోయే నెంబర్లో మీరు ఒకసారి నాకు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి మరి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్ర గణిత వేసి చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిహారం అనేది మనకు దగ్గర దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.